శ్రీమాత్రే నమః. 24/7/2024 దినఫలం కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? అశ్విని, భరణి, కృతిక, ప్రథమార్థం. కొన్ని విషయాల్లో కొన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి చక్కగా ఆశాజనకంగా మా ముందుకు అడుగులు వేస్తారు. అన్ని విధాల యోగదాయకంగా ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక సంతాన అభివృద్ధి కనిపిస్తోంది. సంతానం నుంచి మంచి వార్త వింటారు ఈవేళ. అదేవిధంగా మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ వల్ల ఈ రోజున పనులన్నీ కూడా సామరస్యపూర్వకంగా నెరవేరుతాయని చెప్పొచ్చు. అందువల్ల ఇంకా చక్కగా మీకు కలిసి రావడానికి గాను ఈవేళ శ్రీరామ జయరామ జయ జయరామ ఏ పనికి పెడుతున్నా సరే ఒక 5 టైమ్స్ అనుకొని కొంచెం పానకం వడపప్పు స్వామివారికి నివేదన చేసి ముందుకు వెళ్ళండి. అద్భుతంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ముఖ్యంగా ఈ రోజున చెప్పాలంటే కనుక కొన్ని బాధ్యతతో కూడినటువంటి వ్యవహారాల్లోకి మీరు ముందుకు పెడతారు. కోర్టు వ్యవహారాలు చక్కబెట్టుకుందాము అనే ఆలోచనలు చేస్తారు. కానీ ఏంటంటే కనుక కాస్తంత ఆలోచించి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. అన్ని వ్యవహారాల్లోనూ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం గురువుకి సంబంధించిన గురు పాదుకా స్తోత్రం చేసుకుని బయటకు వెళ్ళండి. ఓం శ్రీ సాయిరామ్ అనేది ఒక కనీసం 9 సార్లు రాసి బయటకు వెళ్ళండి. లడ్డూలు ప్రసాదంగా నైవేద్యం పెట్టి పేద పిల్లలకు పెట్టండి. శ్రీమాత్రే నమః. తదుపరి మిథున రాశి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక అన్ని విధాల ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వాల దగ్గర నుంచి ఏదైనా సరే బిజినెస్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా ఎక్కడైనా స్టక్ అయిపోయినటువంటి డబ్బులు వస్తాయి అనే వార్త ఒకటి ఈవేళ వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని వ్యవహారాల్లో మీరు జయం కలుగుతుంది. అందువల్ల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయని ఆనందంలో ఉంటారు. ఇంకా అద్భుతమైనటువంటి విజయ అవకాశాలని మెండుగా చేసుకోవడానికి కానీ ఈవేళ లక్ష్మీనారాయణను పూజించండి. గోమాతను దర్శించి గోమాతకి అరటిపళ్ళు తినిపించండి, ఆకుకూరలు తినిపించండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాల విజయం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనలో ఉండేటటువంటి కొంచెము అంటే ఇదివరకటి కన్నా కూడా ఆరోగ్యం చేకూరడం, ఆ తర్వాత కూడా కొంచెం అనారోగ్య పరిస్థితులను అధిగమించామనే ఆనందం, తర్వాత ముఖ్యంగా కొన్ని ఆలోచనలు కూడా సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ప్రతిరోజు చేసేటటువంటి పనుల్లో తప్పనిసరిగా దైవ బలం అనేది మీకు తోడవుతుంది వేళ రోజు. అందువలన మీరు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ముందుకు పడతారు. ఈవేళ కుడుములు గణపతికి నైవేద్యం చేసి సుముఖచ్చ ఏకదంతచ్చ అనే 21 నామాలు చేసుకుని పూజ చేసుకుని బయటకు వెళ్ళండి. అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే ఆలోచన చేసినట్లయితే కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి అనే వార్త తెలుస్తుంది. వేళ అన్ని విధాలకు కూడా కొంచెం యోగదాయకంగా ముందుకు పెడతారు. అదేవిధంగా కొన్ని వార్తలు కాకుండా కొన్ని విశేషమైనటువంటి వివాహ సంబంధమైన శుభ సూచనలు ఈరోజు మీకు తెలిసేటటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి ఏమిటంటే కనుక ముఖ్యంగా వినాయకుడికి సంబంధించి ఓం గం గణపతే నమః అనేది 21 సార్లు చేసుకుని తర్వాత ఏవైనా లడ్డూలు కానీ మిఠాయిలు కానీ నైవేద్యం పెట్టి పేద పిల్లలకు పంచినట్లయితే విపరీతమైనటువంటి ధనాభివృద్ధి మీకు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కనుక కొంచెం ఇదివరకటి కన్నా కూడా కాస్తంత మన అన్ని విధాలా కూడా మానసికమైనటువంటి ఉల్లాసంతో ఈరోజు ప్రారంభిస్తారు. అన్ని విధాలా మనకు కలిసి వచ్చే రోజుగా పరిగణిస్తూ ఈవేళ ఎవరైనా ఉద్యోగస్తులైతే కనుక పై అధికారులతో ఏదైనా మాట ముచ్చట జరిపేటప్పుడు కాస్తంత అణిగి మణిగి అంటే ఏమిటంటే ఎదుట వాళ్ళని ఎదిరించకుండా చాలా సున్నితంగా మాట్లాడితే మీ పనులు వేగంగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఇంటా గెలుస్తారు, బయట గెలుస్తారు. ఈవేళ మీరు ఇష్టదైవం ఏమిటి అంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఓ నమో వెంకటేశాయ అన్నది ఈ రోజు నాడు 108 సార్లు చేసుకుని బయటికి వెళ్ళండి. పానకం వడపప్పు నివేదన చేయండి. అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశాలు మీ చెంతకు వస్తాయి. శ్రీమాత్రే నమః. తదుపరి తులారాశి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మీకు అన్ని విధాలా యోగవంతంగా ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు సఫలీకృతం వెంటనే కావడం లేదే అనే ఆలోచనలో మీరు ఉంటారు. ఈ ఆలోచనలు సఫలీకృతం కావడానికి గాను మీరు వెంటనే మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఈవేళ రోజున శ్రీరామ జయరామ జయ జయరామ అని రాముల వారికి అష్టోత్తరం చేసుకుని తప్పనిసరిగా ఈవేళ జై శ్రీరామ్ అన్నది 16 సార్లు రాసి బయటకు బయలుదేరి వెళ్ళండి. పానకం వడపప్పు నివేదన చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ చెంతకు వస్తాయి. విజయం కలుగుతుంది.
తదుపరి వృశ్చిక రాశి. వీరందరూ కూడా చేయాల్సినటువంటి ఒకటండి, మీ ఈ యొక్క పనులకు ఆటంకం కలగకుండా ఈవేళ మంచి శుభవార్త సాయంకాల టైంకి రెడీగా ఉంటుంది. దానికి చేయాల్సింది ఏంటంటే కనుక తప్పనిసరిగా హనుమంతుడిని సేవించండి, పూజించండి. 5 ప్రదక్షిణాలు చేసి హనుమంతుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం ముక్క హనుమంతుడి పాదాల వంక చూసి నమస్కారం చేసుకుంటే శనిదోషం తగ్గి మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత చిక్కుతుంది. కొన్ని పనులు ముందుకు వెళ్ళడానికి ఆనందమైనటువంటి వార్త వస్తుంది. అదేవిధంగా కొన్ని విజయవంతం అవ్వడానికి కూడా ఉద్యోగస్తులు కొన్ని మాట పట్టింపులు లేకుండా ఇదివరకటి కన్నా కూడా బాగా ప్రేమపూర్వకంగా సాటి ఉద్యోగులు వీళ్ళని పలకరించడం, అదేవిధంగా వ్యాపారంలో కూడా ఒక ఆర్థికంగా ఒక ఉన్నతి అయినటువంటి వార్త ఈ రోజున రావడం మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సినటువంటి విశేషమైన విషయం ఏమిటంటే, అమ్మవారి అయినటువంటి ఈ యొక్క మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారిని గురుమండల రూపిణిగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఆ మహేశ్వరి మాతగా అమ్మవారిని పూజించండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఏ విధంగా ఉండబోతుంది అయ్యా అంటే కనుక, ఈవేళ రోజున కొంచెం ఆలోచనలు బాగా పరుగులు పడతాయి. కానీ ఏంటంటే కనుక కాసేపేమో 50-50, కాసేపు ఆనందం, కాసేపేమో ఆలోచన, కాసేపేమో నిరాశ, ఈ విధంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీరు అన్నింటినీ అధిగమించడానికి గాను మీరు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సజావుగా, నిర్మోహమాటంగా, నిశ్చలంగా చేసినట్లయితే సంకల్ప బలంతో మీరు అన్నీ కూడా జయించగలుగుతారు. మీ సంకల్పమే మీకు శ్రీరామ రక్ష. ఈవేళ మీరు చేసుకోవలసినటువంటి భగవంతుని యొక్క నామం ఏమిటంటే కనుక ఓం సం శనిచ్చరాయ నమః అని 19 సార్లు అనుకొని శని భగవానుడికి సంబంధించినటువంటి చెప్పుల జత ఒకటి నల్లది తీసుకొని ఎక్కడైనా గుడి దగ్గర వదిలి వచ్చేయండి. తప్పనిసరిగా ఆటంకమైనటువంటి పనులన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయి మీకు విజయం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి శని చంద్రుల యొక్క కలయిక నడుస్తోంది కుంభరాశిలో. అయితే ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, ఈ కుంభరాశి వారికి శని భగవానుడు రాశి అయినందువల్ల కొన్ని విషయాల్లో పనులు ఆటంకమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏమిటంటే కనుక మన ఇంట్లో మనం ఉన్నాము అనే సాటిస్ఫాక్షన్తో ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు చేపట్టిన పనులు కొంచెం విజయవంతంగా ఈ యొక్క రోజున నెరవేరేటటువంటి శుభవార్త వింటారు. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి అనే వార్తతో మీరు ఆనందంగా, సంతోషంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఈ రోజున మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కనుక హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరాయుధ ముఖ్యం, శ్రీరామదూతం మనసా స్మరామి. ఆంజనేయ స్వామిని శరణు వేడండి, విజయం కలుగుతుంది. తదుపరి మీనరాశి. ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెం తొందరపాటుదనం తగ్గినట్లయితే ఇది విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల పిల్లలు, పెద్దలు కూడా ఈ రోజున కొంచెం సంతోషంగా ఉండడానికి ఒక మంచి వార్త మీకు రెడీగా ఉంటుంది సాయంకాలానికి. అందువలన ఈ రోజున మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి దుర్గామాతని పూజించి దుర్గా అష్టోత్తరం చేసుకుని ఓం దుమ్ దుర్గాయ నమః ఏ పనికి పెడుతున్నా కుంకుమ ధారణ చేసుకుని వెళ్ళండి. పేదవాళ్ళకి కాస్తంత భోజనం దానం చేయండి. అద్భుతమైనటువంటి మంచి అవకాశాలు మీకు వస్తాయి. శ్రీమాత్రే నమః.